ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ప్రజావానికి బగ్గొచ్చిర్రు జనాలు. ఆటో అన్నలు ఆగనట ఆగుర్రి కొన్ని దినాలు. సురు చేయకముందే ఒడిసింది జూడాల సమ్మె. మంత్రి దామోదరన్న ఇచ్చిండు వాళ్లకు హామీ. గంగపుత్రులను మోసం చేసిరట గత బీఆర్ఎస్ సర్కారు. ఇప్పుడు జర మీరు అరుసుకోరి సార్లు. చెట్టు మీదికి ఎక్కి చేసిండు పోరాటం. కానీ ఏం చేస్తారు చెప్పుర్రి అధికారులు పాపం. హైదరాబాద్లున్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్లా ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి అవుతుంది కదా. మరి ఈ తాపకు ఎట్లా జరిగిందో చూడాలి కదా. పారి ఇక వారానికి 2 రోజులు ప్రజాభవన్ల ప్రతి మంగళ శుక్రవారాల ప్రజావాణి నడుస్తుంది కదా. పొద్దున 10కెంచి మధ్యాహ్నం 1 గంట దాకా అవుతుంది. ఇక ప్రజావాణికి అలా సమస్యలు చెప్పుకోనికే ఊర్లకెంచి కూడా మస్తు మంది వస్తుర్రు ఆ రోజు. దీనికి రోజుకో మంత్రి అందుబాటులో ఉండి జనాల ఫిర్యాదులు తీసుకుంటుర్రు. దానికి ఈసారి పొన్నం సార్ వచ్చిండు. ఇక ప్రజావాణి ఒడిచినాక మాట్లాడిన సారు 5126 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో చాలా మంది సొంతిల్లు లేనోళ్ళు నిరుద్యోగులే ఎక్కువ వచ్చిర్రు అని చెప్పిన సారు వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అన్నాడు. ఇక ఫ్రీ బస్సు చేయబట్టి ఆటో డ్రైవర్లకు గిరాకీలు ఉంటలేవు కదా, వాళ్ళ సంగతి ఎట్లా సారు ఏమన్నా సోచాయించిర్రా అని అడిగితే ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మొన్న కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ జరిగింది. త్వరలో మేము ఆనాడు కూడా చెప్పినాం 9వ తారీఖు నాడు ప్రారంభిస్తే 15 రోజుల్లో అందులో ఉన్నటువంటి ఒడుకు దుడుకులు అన్నిటిని కూడా చేస్తాం. ఇవాళ చాలా సందర్భాల లోపల రవాణా ఆక్యుపెన్సీ అంటే బస్ ప్రయాణం యొక్క ఆక్యుపెన్సీ పెరిగి బస్సు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని ఆధారంగా అనేక రకాల ఆదాయం పెరుగుతుండొచ్చు. కానీ ఆటో వాళ్ళకు సంబంధించిన ఇబ్బందిని సానుకూలంగా మానవతా దృక్పథంతో వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. ఓపిక పట్టండి. రాజకీయపరమైన చర్చలు అవసరం లే. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకు నష్టం జరగకుండా, వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పటిదాకా ఒప్పుకుంటాం. ఇన్నరా ఆటో అన్నలు. ఇక రవాణా శాఖ మంత్రే చెప్పిండు కదా కొన్ని దినాలు ఆగమని. జర్ర ఓపిక పట్టుర్రి. అవుసారు మాత్రం ఫ్రీ అని పెడితిరి ముందు వెనక చూసుకోకుండా. చూడుర్రి ఇప్పుడు ఆటోలోళ్ళు రోడ్ల మీదకి వచ్చే పని చేస్తురి. ఇదే ఓపిక మీరు జర పడితే గీ లొల్లి ఉండకపోతుండే కదా సారు. ఇప్పుడు ఉండనీకే హాస్టళ్లు సక్కా లేవు, తిననీకే తిండి సక్కా లేదు. వచ్చే పైసలు 4 నెలలకోసారి ఇస్తుర్రు అని ఒక లిస్టు చెప్పి సమ్మెకు పోదాము అనుకున్నారు కదా జూనియర్ డాక్టర్లు. ఆఖరికి ఏమైందో చూడుర్రి. సమ్మె షురూ చేద్దామని చెప్పి వాళ్ళ డిమాండ్లను రాసి గవర్నమెంట్ కి ఇచ్చి సమ్మెకు దిగుదామనుకున్న జూనియర్ డాక్టర్లతోని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారుతోని జరిగిన చర్చలు సఫలమయ్యి జూడాల సమ్మె షురూ చేయకముందే ఒడిసిందుల్లా. ఇక ఇవాళ నెల సంధి స్టైఫెండ్ రాకపోవడంతోని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మెకు ఓనికి నిర్ణయం తీసుకొని హెల్త్ సెక్రటరీతోని మీటింగ్ పెట్టిర్రు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యలు చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ మాటిచ్చి మంత్రి సారుతోని మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక వాళ్ళు పెట్టిన ముఖ్య డిమాండ్లల్లా స్టైఫెండ్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుడే గాక ప్రతి నెల 15వ తారీఖు లోపు స్టైఫెండ్ ఇస్తామని, అట్లనే హాస్టళ్లల్లా మంచి వసతులతోని కొత్త హాస్టల్స్ కూడా కడతాము, అట్లనే మిగిలిన వాటిని కూడా తొందరలోనే పరిష్కరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ సారు హామీ ఇచ్చుడుతోని సమ్మెకు పోతలేము అని చెప్పుకొచ్చిర్రు జూడాలు. మీకు ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని చోట్ల మీకు సరిపడన్ని హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కలుగజేస్తామని చెప్పేసి మాకు చెప్పారు. మాకు ఇప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ స్టైపెండ్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ స్టైపెండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ఆనందం వ్యక్తం చేస్తున్నాం దీనికి కూడా. ఇంకాను ఇలాగే ఎవ్రీ మంత్ మాకు 15వ తారీఖు లోపు అందరికీ స్టైపెండ్స్ పడేలాగా అండ్ మిగతా ఏవైతే మేము డిమాండ్స్ చెప్పామో అన్నిటికీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని మాకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము హెల్త్ మినిస్టర్ సార్కి. ఇప్పుడు
ఎన్నికలు రాగానే ఉన్న పార్టీల టికెట్ రాకపోతే ఈ పార్టీలకెళ్ళి ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీకి జంపు కొట్టుడు కామనే కదా. అట్లనే ఇప్పుడు ఆంధ్ర అధికార పార్టీల టికెట్ల రచ్చ సురువైందుల్లా. కొందరి సిట్టింగ్ స్థానాలు గల్లంతైనాయని బయట గట్టిగానే టాక్ నడుస్తుంది కదా. గదే ముచ్చట ఈ మంత్రి మేడం అడిగితే ఏమన్నదో చూడురి. రోజా మేడం ని కలవాలంటే తిరుమలకు పోతే చాలుల్లా. ఎప్పుడు చూసినా ఆన్నే ఉంటుంది మేడం ఈ మధ్య. మరి ఎంతైనా పర్యాటక శాఖ మంత్రి కదా. నమస్తే మేడం. అగో జై జగన్ అంటే ఉష్ అని అంటుంది. ఓ రోజా మేడం మంచి హుషారు మీద ఉన్నారు, చెప్పుర్రిగా. అడిగితే చెప్తా, చెప్పండి. అరే అడుగుతా మేడం, గంత తొందర ఎందుకు చెప్పుర్రి. అరే ఎవరాళ్ళు జై జగన్ అంటే అనకుర్రి, జై రోజా మేడం అనుర్రి, మంచిగా ఉంటది మేడంకి. అంతే కదా మేడం? ఆహా చూసిర్రా, నవ్విందంటే అర్థం చేసుకోవాలి ఇక. ఇంకా చెప్పుర్రి మేడం, ఏంది సంగతి? క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడు ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అది అందరికి ఎరుకున్న ముచ్చట్నేగా మేడం. ఇంకా అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఆహా ఇంకా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద మొత్తుకుంటలేదు అని అనుకున్నా, ఈ స్టార్ట్ చేసింది. కంటిన్యూ మేడం. వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. అట్లనా మేడం? మరి ఏంది వార్తలు మాకు వేరే లెక్క వస్తున్నాయి? సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. అబ్బా ఏమి చెప్తిరి మేడం? ఎప్పుడు గిట్లనే చెప్తారా లేకపోతే ఈ మధ్య గిట్ల చెప్తున్నారా? ఏం లేపుతున్నారు మేడం జగనాలు సార్ని? మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. గట్లనా? జగనాలు సార్ పార్టీ పెట్టక ముందు మీరు టీడీపీలు ఉన్నారు కదా మేడం? మేము అలగటాలో కోపపడటాలో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఓహో గింతగానం పొగిడినాక మీకు ఎందుకు ఇయ్యడు సీటు పోరి? ఇంకోటి ఏదో చెప్తున్నావు మేడం. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. ఓహో వామ్మని డిస్కషన్లు కూడా అయిపోయినాయా? జోరుగానే ఉంది వ్యవహారం. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇవన్నీ చేసిండో లేదో గాని మేడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, రిషికొండకు గుండు కొట్టి ఏదో చేద్దాం అనుకుర్రు, అక్రమాలు పెరిగినాయి, ఇసుక దందాలు పెరిగినాయి. దాకెందుకు మేడం? మీ కొడుకుకు కారు నడిపే ఏజ్ కూడా లేకుండానే టాప్ క్లాస్ కారు ఇప్పించినావంటే ఎమ్మెల్యే మంత్రి అయినాక ఎంత ఎనికేసుకున్నావో అని అంటుర్రు ఆంధ్ర జనాలు. అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. ఇప్పుడు ఎందుకుంటాయి మేడం గొడవలు కోపతాపాలు? ఇంకో 2 వద్దులు అయినాక క్యాండిడేట్లను ఫైనల్ చేసినాక అగో గప్పుడైతే పంచాయతీలు. జర్ర ఓపిక పట్టుర్రి. ముందుగా మీ విషయం చెప్పుర్రి మేడం. మీకు సీటు ఉందా, ఉష్పటాక్ అన్నదా? నా విషయానికి వస్తే నగరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? గట్టిగానే వేసింది కౌంటర్ మేడము. చెప్పురి మేడం. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. అరే వాళ్ళు 2 చోట్ల నిలబడితే మీకు వచ్చిన తిప్పలేంది మేడం? భయం అవుతుందా ఎట్లా? ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి.
ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయి తెలంగాణల పరిస్థితి చూసిరుగా మేడం ఏమైందో. నగరిలా ఈ తాపకు మిమ్మల్ని కూసోబెట్టి వేరేటోళ్ళకి ఇస్తురు సీటు అని మీ నగరి జనాల టాకు. మరి దాని మీద ఏమంటారు? ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని. జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అబ్బా అబ్బా, మీ సీటు వేరేటోళ్ళకి ఇద్దామన్నా కూడా నువ్వు ఇప్పించేటట్టు లేవు మేడం. ఈ ఒక్క మాటతోని జగనాలు సారు నీకు సీటు కన్ఫర్మ్ చేస్తాడు పో. మరి మీ మీద వస్తున్న సీటు ఆరోపణ గురించి లాస్ట్ గా ఒక ముక్క చెప్పి పోరు మేడం. ఇప్పటికే చాలా సేపు మాట్లాడినా మీతోని. ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. చూసిరు కదా, ఇట్లుంది రోజా మేడం కథ. ఇక ఇంతకు ముందున్న గవర్నమెంట్ వాళ్ళు బర్రెలిచ్చినాం, గొర్రెలిచ్చినాం, చేపలిచ్చినామని గప్పాలు కొట్టిరు కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న బొక్కలు బయట పడుతున్నాయి ఉల్లా. అయినా అందులో ఉన్న డొల్లా ఏందో చూపిస్తారు గీ గంగపుత్రులు చూడుర్రి. చేతిలో చేపలు పట్టుకొని చూపిస్తురు కదా. ఇది జగిత్యాల అన్నపూర్ణ చౌరస్తాలో ఉన్న చేపల మార్కెట్ ఉల్లా. ఇక చేతిలో చేపలు పట్టుకొని చూపిస్తురు కదా. గవి పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన చేపలంట. మరి ఏమైందో ఒకసారి వాళ్ళనే అరుచుకుందాము. చెప్పన్నా ఏందే సంగతి? కేసీఆర్ మాకు చేపలు ఇచ్చి మోసం చేసిండు. ఇది సిల్వర్ పీసులాట, ఇవి పెరుగుతలేవు, పాడులేదు, తోడు కొంటలేడు. వీటిని ఏం చేసుకోమంటారు మాకు చెప్పు. వీటిని ఏం చేసుకుండు, ఏడవారే చూసుకున్నాడు. ఇవి ఓళ్ళు కొంటలేరు. చేపలు ఇస్తాను మోసం చేసి ఈ చేపలు ఇచ్చిండు కేసీఆర్. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి రవ్వ అని ఈ సీడ్ సప్లై చేసిర్రు. రవ్వ వచ్చేసి ఇట్లుంటుంది, ఈ సీడ్ వచ్చేసి ఇట్లున్నది. రవ్వ వచ్చేసి కేజీకి ఒకటికి 150 రూపాయలు వస్తుంటే దీనికి వచ్చేసి కేజీ 20 రూపీస్ కూడా మాకు గిట్టుబాటు అయితే లేదు. గవర్నమెంట్ సీడ్ అని మీరేదో మత్స్య సహకార సంఘాలకు సప్లై చేసేది, కానీ ఇదంతా ఇది వాటర్లా వచ్చేసి సీడ్ కాబట్టి గంగపుత్ర సభ్యులంతా బాగా నష్టపోతున్నారు. ఇది 1 ఇయర్ సీడు, ఇది వచ్చేసి 1 ఇయర్ సీడ్ అండి. చూడండి ఎంత ఇది టెండర్ వేసిన వాళ్ళు ఇచ్చిందే, ఇది కూడా టెండర్ వేసిన వాళ్ళు ఇచ్చిందే. దీనికి ఉన్న డిఫరెన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన సీడ్. ఇది కూడా ఇది న్యాచురల్గా పెరిగేది. ఈ సీడ్ మాత్రం మాకు ఇది దేనికి కూడా ఉపయోగపడేది కాదు. కనుక గవర్నమెంట్ వారు మాపై కొద్దిగా దయ ఉంచి మంచి సీడ్ ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన. ఇన్నారు కదా, అది ముచ్చట. ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఏడాది కింద జగిత్యాలలో ఉన్న ముప్పాల చెరువు, తిమ్మాపూర్ చెరువు, రాజుల చెరువుల రవ్వులు, బొచ్చెలు, బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఆఖరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చిర్రట. ఇక ఎవ్వరు వంటలేరటనొల్ల చేపలిచ్చి గంగపుత్రుల జీవితాలు మారుస్తాము అని చెప్పి గిట్ల గంగల కలిపిర్రంట. మంచి చేపలు అని చెప్పి నాసి రకం చేపలు ఇచ్చి ఇలా నోట్ల మట్టి కొట్టిర్రని ఈ అన్నలు ఒకటే బాధ పడుకుంటా గత ప్రభుత్వం మోసం చేసి ఇప్పుడు కొత్తగా కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లనన్న న్యాయం చేసి మంచి చేపలిచ్చి ఆదుకోర్రి అని అడుగుతున్నారు అధికారులు. జరగా గంగపుత్రుల సంగతి చూడుర్రి సార్లు. చదువుకున్నోళ్లకు ఓకే గాని జర ఊర్లలో ఉండేటోళ్లకు రోజు ఎక్కడనో కాడ ఇవాళ గిట్ల మోసం చేసి పైసలు దొప్పుకోబోయిర్రు అని చూస్తూనే ఉంటాం కదా. గట్లనే గీ అన్నసుత దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు ఒకరిని నమ్మి ఎట్లా మోసపోయిండో పాపం. గిడ చేతుల ఏటీఎం కారట్ పట్టుకొని నిలబడ్డ అన్న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన చందమాల అరుణ్. గాన్నే ఉన్న యూనియన్ బ్యాంక్ లా వాళ్ళ భార్య చందమాల వంగాదేవికి బ్యాంకు ఖాతా ఉన్నదట. ఇక ఈ నెల 14వ తారీఖు అరుణ్ కు ఏటీఎం ఇచ్చి పైసలు తీసుకురమ్మని తోలితే జంగారెడ్డిగూడెంలా బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఏటీఎం కి పోయి పైసలు తీయనికే చూస్తే రాకపోయేసరికి అక్కడ పక్కన ఉన్న మనిషిని నమ్మి ఏటీఎం ఇస్తే చూడురి ఏం చేసిండు.
చూసిరు కదా ఏమున్నది పైసలు తీసి ఇచ్చిండు అంతే కదా అనుకుంటుర్రా ఎట్లా గాన్నే ఉన్నది అసలు ముచ్చట ఏటీఎం లా కారటు బరాబర్ పెట్టిండు అండ్లకెంచి 5,000 బరాబర్ ఇచ్చిండు గాని ఏటీఎం మాత్రం మార్చి ఇచ్చిండు అంటే పని చేయని ఏటీఎం ఇచ్చి వాళ్ళ ఏటీఎం దొబ్బి మెల్లగా గాడికెళ్ళి జారుకొని అప్పుడు కొన్ని పైసలు తీసుకుంటా ఇప్పటికే 1,86,000 రూపాయలు దొబ్బిండట. మాది రక్వారం అండి. సదమల అరుణ్ కుమార్ నా పేరు. మా మిస్సెస్ పేరు మంగాదేవి గారు. మేము లోన్ తీసుకున్నామండి, డబ్బులు హౌసింగ్ లోన్ తీసుకున్నాము. అవి ఎవరికి కట్టాలని నిమిత్తం ఉంచుకుంటే నేను గురువారం రోజున 14వ తారీఖు గురువారం నేను 11:30కి ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు ఇంగ్లీష్ తెలియక ఆయన చూశాడు. చూసి పెట్టనంటే తీశాడండి. తీసిన తర్వాత డబ్బులు వచ్చినాయి 5,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆయన ఏటీఎం నేను తీస్తాను ఆగండి నా డబ్బులు ఎక్కడం రావట్లో ఏటీఎం మార్చేసి నాకు ఏటీఎం ఇచ్చాడు. లక్షవారం అయిపోయిందండి. శుక్రవారం మేము అసలు పట్టించుకోలేదండి ఏటీఎం గురించి. నాకు మెసేజ్లు వస్తున్నాయి కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదండి. నేను ఏదో మెసేజ్లు అనుకున్నాను ఈ పొరపాటున. అయితే నేను మళ్ళీ మేము శనివారం ఆగి మేము ఆదివారం ఎందుకులేని మేము సోమవారం బ్యాంక్కి వెళ్ళాము, యూనియన్ బ్యాంక్ వెళ్ళి లక్కవారం. అక్కడ ఈయన సార్ గారు మీ ఏటీఎం ఇది కాదమ్మా మీ ఏరే పేరు మీద ఉంది, మీ ఏటీఎంలో డబ్బులు లాగేస్తున్నాడమ్మా అని చెప్పారు. చెప్తే మేము లబోదేవి పన్నంట బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ పంపించారు జంగారెడ్డి ఎస్సీ గారి దగ్గరికి. ఎస్సీ గారు కూడా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తానని కంగారు పడొద్దు అంటున్నారు. ఏంది నా పైసలు ఇట్లా పోతున్నాయని బ్యాంకుకు పోయి అడిగితే సావు కబురు చల్లగా చెప్పిరటనుల్లా. అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తే ఈ సీసీటీవీ ఆధారంగా దొంగను పట్టుకునే పనులు ఉన్నారట. ఏటీఎం పిన్ నెంబర్లు వేరేటోళ్ళకు చెప్పొద్దు, ఓటీపీలు చెప్పొద్దు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా లైట్ తీసుకుంటే ఇట్లా ఖాతాలో ఉన్న పైసలకు మీరే బొక్క పెట్టుకున్నట్టే పోరి. రోబో 2.0లా పిట్టలు వస్తున్నాయి ఫోన్ రేడియేషన్ తోని అని జనాల ఫోన్లో నెత్తుకపోతాడు కదా పక్షిరాజు. అట్లనే ఇక్కడ ఒక పోరాడు చూడుర్రి. కాంట్రాక్టర్ వాళ్ళు ఇంటి ముంగట షెట్టు కొడుతుంటే ఏం చేసిండో. కొందరు పొలగాలను చూస్తుంటే గింత లేడు గాని ఎంత ఉపాయంగల్లోడు అనేటట్లు ఉంటారు. ఈ సోదంతా బంద్ చేసి చెప్పేదేదో సూటిగా చెప్పరా వారి అని నా మీద గరంగా ఆకుర్రి. నేను చెప్పుడు కాదు గాని ఒక పారి మీరే చూడుర్రి. చెప్పారా ఆ చెట్టు తీసేస్తే ఆపిండి వెళ్ళి ఏంది పొల్లగాడు చెట్టు మీద కూర్చొని ఏమో మాట్లాడుతున్నాడు. ఓ తమ్మి కింద పడతావు, ఇంతకు చెట్టు ఎందుకు ఎక్కినవరా వారి కిందికి దిగు. గడగ అంతమంది ఉండి కూడా చెట్టు ఎందుకు ఎక్కిచ్చిర్రు ఓ జనాలు, నీ బాధ ఏంది తమ్మి? కొన్ని చెట్లు ఉండే అవి ఆర్డర్లు ఉండే ఫస్ట్ పర్మిషన్ లేకుండా వచ్చి అవన్నీ నరికేసిండ్రు. కొంచెం ఒక 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది, 1 ఫీట్ అట్టేసుకుంటే చెట్లన్నీ మంచిగా ఉంటుంటాయి కదా. ఎందుకు చెట్లు నరకాలి? మళ్ళీ ఆక్సిజన్ కూడా చేస్తే మంచి గడుపుతుంది కదా ఆక్సిజన్ లేకపోతే. అందుకని ఎందుకు 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది చెట్లు అందుకు మంచి చెట్లన్నీ బతుకుతుంది కదా. మంచి కూడా బతుకుతుంది చెట్లు నరకడం. విన్నారా? పర్మిషన్ లేదని చెప్పి చెట్లను నరుకుతున్నారు. జర చెట్టుకు 1 ఫీట్ జరిపి రోడ్ వేసుకుంటే ఏమైతుంది? ఎందుకు ఉట్టిగానే చెట్లు నరకాలే? మళ్ళా ఆక్సిజన్ ఏడికెళ్ళి వస్తుంది, మనుషులు చచ్చిపోతారు కదా అని అంటున్నాడు. ఇంత చిన్న వయసు నుండి కూడా ఎంత ఏకమత్ చేస్తున్నాడో చూడుర్రి. చెట్లను నరికితే ఆక్సిజన్ ఏడికెళ్ళి వస్తుంది, మనుషులు చచ్చిపోతారు అని ఏడుదాకా ఆలోచన చేసిండో చూసిర్రా. ఇక ఈ తతంగం అంతా ఏడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాకతీయ నగర్ లో అయ్యింది ముచ్చట. రోడ్డు ఎడల్పు కోసం చెట్లను కాంట్రాక్టర్లు నరుకుతూ ఇట్లా చెట్టు మీదకి ఎక్కి నరకొద్దు అని అంటున్నాడు పొలగాడు. పక్షులకు నీడనిస్తున్న ఈ చెట్లను నరకకుర్రి, నేను చచ్చిపోతా గాని చెట్లను నరకనీయ అని అంటున్నాడు పోరడు. ఏదేమైనా కూడా నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ రా పొలగా అనిరుద్దు. కొన్ని చెట్లు ఉండే అవి ఆర్డర్లు ఉండే ఫస్ట్ పర్మిషన్ లేకుండా వచ్చి అవన్నీ నరికేసిండ్రు. కొంచెం ఒక 1 ఫీట్ అట్టేసుకుంటే ఏమైంది, 1 ఫీట్ అట్టేసుకుంటే చెట్లన్నీ మంచిగా ఉంటుంటాయి కదా. ఎందుకు చెట్లు నరకాలి? ప్రజావానికి బగ్గొచ్చిర్రు జనాలు. ఆటో అన్నలు ఆగనట ఆగుర్రి కొన్ని దినాలు. సురు చేయకముందే ఒడిసింది జూడాల సమ్మె. మంత్రి దామోదరన్న ఇచ్చిండు వాళ్లకు హామీ. గంగపుత్రులను మోసం చేసిరట గత బీఆర్ఎస్ సర్కారు.
ఇవాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.